నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకొని రక్తదానం చేయాలన్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం ధ్వంసం. కాకినాడ న్యూ ఎన్టీఆర్ బీచ్ సమీపంలో సుమారు 1,65,69,000 అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. జూలై 1వ తేదీ నుండి స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభం. మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గురువారం జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా జగ్గంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 2,000 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఇంకా జగ్గంపేట గ్రామంలోనే సుమారు 500 మంది ఇళ్ల స్థలాలు లేనివారు ఉన్నారని, వీరందరికీ జగ్గంపేట గ్రామంలో జగనన్న కాలనీకి ఆనుకుని ఉన్న స్థలాన్ని వీరికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కె రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, ఎల్ఏ సత్యబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అక్రమార్కుల విచారణ వెంటనే, అక్రమ స్థలాల్లో విచారణ వెంటనే, అక్రమ స్థలాల్లో విచారణ. మీ పేరేంటమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? విషయాన్ని కమ్యూనికేట్ చేయడం కన్నా ఫోటో అసలు విషయం వెళ్ళట్లేదు అన్నమాట. ఒక్క నిమిషం వర్షంలో ఎందుకు వచ్చామండి? జగ్గంపేట విలేజ్ సంబంధించి వాళ్ళ వచ్చింది. మందికి పైగానే దాదాపు 300 మందికి వెళ్ళేస్తారు. అర్హులైన వాళ్ళు ప్లస్ వల్ల లేని వాళ్ళు అర్హులైన వాళ్ళు 300 మందికి కూడా కేటాయించారు. నేను కడితి సతీష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ప్రధానంగా గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వేలాది మందికి ఇక్కడ ఇంచుమించు 2-3 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పుకున్నారు గత ప్రభుత్వంలో. కానీ ఈ రోజున ఇంచుమించు జగ్గంపేట గ్రామంలోనే 500 నుంచి 1000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. వారందరూ కూడా అద్దె ఇళ్లలో వేలకు వేలు అద్దెలు కట్టుకుంటూ జీవిస్తున్నారు. పైగా ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. మరి ప్రజెంట్ అధిక మెజారిటీతో పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఇక్కడ స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి, అధికారులు స్పందించి వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 1753 కోట్ల టర్నోవర్తో ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందని బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నెంబర్ సి 750 KCTV 13.93 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని, అలాగే రాష్ట్రంలో 46 సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ఈ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం కోసం రానున్న కాలంలో నర్సీపట్నం, నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, పిఠాపురంలలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి వడ్డీ 440
47 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకుకు 172 కోట్ల సొంత నిధులు ఉన్నట్లు తెలియజేశారు. ప్రతి ఖాతాదారుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకు చేసుకోవాలని, అలా చేయడం వలన ఎటువంటి రుసుములు బ్యాంకు నుంచి వసూలు చేయబడవని, బంగారు వస్తువులపై ఒక వ్యక్తికి 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని, దీనికి ఎటువంటి ఛార్జీలు తీసుకోమని రవీంద్ర తెలిపారు. తమ బ్యాంకుల పరిధిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుకు 53,360 మంది సభ్యులు ఉన్నారని, బ్యాంకులో ఒక వ్యక్తికి అత్యధికంగా 2 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్, డైరెక్టర్లు కంటిపొడి వివి సత్యనారాయణ, రెమ్మలపొడి ధర్మేంద్ర, సీఈఓ సి సుగుణారావు, సహ సీఈఓ బిఎస్సి సుహాన్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 80లో స్టార్ట్ చేయబడింది. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరంలో అడుగుపెట్టడం. రాష్ట్రంలో 46 బ్యాంకులు, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా దాంట్లో 2వ స్థానం ఉండటం చాలా మంచి సిగ్నల్గా నేను భావిస్తున్నాను. మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. కారణం ఏంటి, కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది అంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం. దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. రాష్ట్రంలో 100 years old బ్యాంక్స్ 15 ఉన్నాయి. 100 year old బ్యాంక్స్ దాంట్లో మనకన్నా ముందున్నది 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్. తర్వాత మిగిలిన బ్యాంకులు కూడా మనమే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారి సదుపాయం గురించి టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 భాగాలుగా విభజించడం జరిగింది. 100 crores వరకు కూడా టైర్ 1, 100 to 1000 crores టైర్ 2, 1000 and above టైర్ 3. డిపాజిట్స్లో 1000 కోట్లు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ 3. మనం టైర్ 3లో ఉన్నాం. టైర్ 4లో అబౌవ్ 10,000 మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఏమీ లేవు. అందువల్ల మన కాకినాడకి ఇది ఒక కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన బ్యాంకు లావాదేవీల్లో బ్యాంక్ ఆర్థిక పరిస్థితి మీకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. 31/3/24 నాటికి 1,156 కోట్ల 73 లక్షల రూపాయలు, లోన్స్ 696 కోట్ల 47 లక్షలు, ఇన్వెస్ట్మెంట్స్ 447.35 కోట్లుగా మనం చేసాం. అదేవిధంగా ఈ 447.35 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్లో, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 308 కోట్ల 75 లక్షల రూపాయలు, 138.57 కోట్లు మనం పెట్టడం జరిగింది. 31/3/2024కి మన దగ్గర ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 53,360 మంది, 172.13 కోట్లుగా ఉన్నాయి. నికర లాభం ఇన్కమ్ ట్యాక్స్కి 7.90 కోట్లు చెల్లించిన తర్వాత 13.93 కోట్ల రూపాయలు ఆర్జించడమైంది. గత సంవత్సరం కన్నా 12.43% ప్రాఫిట్ రావడం జరిగింది. డివిడెండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం 15% డివిడెండ్ డిక్లేర్ చేసాం. ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15% రికమెండ్ చేస్తున్నారు. రేపు జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరికి కూడా 15% డివిడెండ్ ఇవ్వడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించడం చేయడం జరిగింది. మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్యూటరీకరణ చేయడం జరిగింది. అదేంటి ఆర్టీజీఎస్, నెఫ్ట్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా మనం కూడా కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యంను గురువారం కాకినాడ న్యూ ఎన్టీఆర్ బీచ్ సమీపంలో అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న సబ్ స్టేషన్లు,
శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 2024 ఎలక్షన్ పీరియడ్లో స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యం సీసాలను మరియు నాటు సారాలను ధ్వంసం చేశారు. ఇందులో 1406 కేసుల్లో ఐడి, ఎండిపిఎల్, డిపిఎల్ నమోదు చేయబడిన 32,40,475 లీటర్ల సుమారు 1,65,69,000 విలువ చేసే అక్రమ మద్యం నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి, సబ్ సూపరింటెండెంట్ జె రవికుమార్, అసిస్టెంట్ సబ్ సూపరింటెండెంట్ ఎ శ్రీరంగం దొర, కాకినాడ జిల్లాకు చెందిన సబ్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ 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 ఇదే అవకాశం. సంబంధించిన ఐడి లిక్కరు, ఎన్డిపిఎల్, డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 years to 2 years సంబంధించిన ఇదన్నీ కూడా ఈరోజు డిస్ట్రక్షన్కి ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించినదిలో 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డిపిఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37,5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డిపిఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కర్. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్నీ కలిపి 1,65,69,000 వరకు ఈ ఐడి లిక్కర్, ఎన్డిపిఎల్, డిపిఎల్ ఈరోజు మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము. దీంట్లో పోలీసు మరియు సెబ్బు కలిపి ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్తో పాటు కలిపి అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్టీపీ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో పట్టుకున్నదాన్ని కూడా వాళ్ళ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు, ఎన్డిపిఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరే నుంచి చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు దానికని ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డిపిఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్నీ కూడా ఈ మంచి కార్యక్రమంని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అందరి పాత్రికేయ మిత్రులు కూడా చాలా ఇది కూడా మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు మెయిన్గా అంటే మనము ఇప్పుడు నేను వచ్చి 15 months అవుతుంది. దాని ముందు కానీ కూడా సిటీ పరంగా అక్కడెక్కడ చిన్నదిగా ఉంది, కానీ మాక్సిమం గంజా పెడ్లర్స్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ గంజా సంబంధించినది కూడా మనం 2 పీడీ యాక్ట్ లాస్ట్ 15 months లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనకి NH-16 ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఆ కేసెస్ ఎక్కువ ఉంది. రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు వచ్చిన వరకు ఈవెన్ పాత గంజా ముదాయిలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక 10 days ఒకసారి స్టేషన్కి పిలవడము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము. వాళ్ళు ఆల్రెడీ మినిమం 7 months to 8 months ఆల్రెడీ శిక్ష పొందారు కాబట్టి ఎవరు కూడా రిపీట్ అనేది చేయట్లేదు. కాకపోయినా ఇంకా కొన్ని ఇంద్రపాలము, తర్వాత కొన్ని మసానాలు అక్కడెక్కడ ఎక్కడ పోలీస్ ప్రెసెన్స్ కానీ ప్రజల ప్రెసెన్స్ కానీ తక్కువ ఉన్న ఏరియా పైన మేము కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. గతంలో కూడా సెబ్బుకి స్పెసిఫిక్గా టాస్క్ ఇచ్చేసి, పోలీస్కి స్పెసిఫిక్గా టాస్క్ ఇచ్చేసి అక్కడ తిరగడం జరిగింది. నెక్స్ట్ కంట్రోల్ అయినట్టు నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఎలక్షన్ దీంట్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అది కమింగ్ డేస్లో కూడా మనము ఫర్దర్గా అప్పుడు ఏమి చేస్తామో అది మళ్ళీ ఫర్దర్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా 100 days ప్లాన్ అనేది డిస్కషన్ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని కూడా ఎలాగ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం కూడా ముందుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. ఒకవేళ మనకి ఎక్కడైనా ఈ గంజా వాడడం గురించిన ఇన్ఫర్మేషన్ ఉందంటే మన దాంట్లో ఇమీడియట్ గా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గొల్లపాలెం క్లబ్ సభ్యులైన పెచ్చటి శైలజ మనవడు రుద్రసాయి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవటం షిరిడి సాయిబాబా మందిరంలో భక్తులకు పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి లీలా కళ్యాణి సాధన అధ్యక్షులైన సలాది పుష్పవతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా 106 జిల్లా గవర్నర్ వనం శ్రీనివాసరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి లీలా కళ్యాణి సాధన క్లబ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో మంచి గుర్తింపు పొందాలని కోరారు. అనంతరం ప్రెసిడెంట్ సలాది పుష్పవతి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి లీలా కళ్యాణి సాధన క్లబ్ ని అందరూ మంచిగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కడలి రాంపండు, నున్నా వెంకటేశ్వరరావు, ఈలి లక్ష్మి, గొల్ల శ్రీనివాసరావు, కె వీరవేణి, పబ్బినిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గొల్లపాలెం లీలా కళ్యాణ సాధన క్లబ్ అధ్యక్షులైన సలాది పుష్పవతి గారి అధ్యక్షతన ఈరోజు పెస్సెట్టి శైలజ గారు మనవడైన రుద్రసాయి లక్ష్మీనారాయణ బర్త్డే సందర్భంగా ఈరోజు ఆర్యాటంలోని ఒక సాయిబాబా టెంపుల్ వద్ద ఈరోజు ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదము మరియు ఇక్కడ జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. మరి లీలా కళ్యాణ సాధన మరి గొల్లపాలెం కొత్తగా ఏర్పడినట్టు క్లబ్ చాలా ఉత్సాహంగా మరి సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి ఆ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా గవర్నర్ అయిన వనం శ్రీనివాసరావు, నేను, అలాగే సలాది పుష్పవతి గారైన ప్రెసిడెంట్ గారు సలాది పుష్పవతి గారు, నున్న వెంకటేశ్వరరావు గారు, అలాగే గోలా శ్రీను గారు, అలాగే లీలా కళ్యాణ సాధన వైస్ ప్రెసిడెంట్ అయిన రాంపండు గారు, అలాగే ఈలి లక్ష్మి గారు, వీరవేణి గారు, లక్ష్మి, అలాగే పద్మజ, గౌరీ అందరూ కూడా మరి లీలా కళ్యాణ సాధన క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సాయిబాబా యొక్క తీర్థప్రసాదం తీసుకుని తరించడం జరిగింది. మరి ఇలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మరి ఎవరికైతే ఏ నీడ్ అవసరం ఉందో దాన్ని బట్టి వీళ్ళు ముందుకెళ్తారని కోరుకుంటున్నాం. మొన్నే రీసెంట్గా కూడా ఈ యొక్క క్లబ్ టీం నున్న వెంకటేశ్వరరావు గారు వాళ్ళ సహకారంతో మరి వందనపూడి మొగలపాలెం హై స్కూల్లో కూడా బుక్స్ అయ్యి పంచిపెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏది అవసరమైతే వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతారని లీలా కళ్యాణ సాధన క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ జిల్లాలోనే కాదు ఇంటర్నేషనల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఈరోజు లీలా కళ్యాణి సాధన అలయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి ఈ గ్రూప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడానికి, అలాగే మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి నినాదంతో సమాజంలో ఉన్నటువంటి ఎవరికి అవసరమైనటువంటి వారు మా వంతు సేవగా చేయడానికి మా టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ కార్యక్రమం మన సాయిబాబా టెంపుల్లో లీలా కళ్యాణి సాధన గ్రూప్ క్లబ్ అయినటువంటి ఈ సంఘం ద్వారా మన పెచ్చేటి శైలజ గారు మనవడైనటువంటి రుద్రసాయి లక్ష్మీనారాయణ
పుట్టినరోజు వేడుకలు జరపడమైంది. అలాగే మా క్లబ్ ద్వారా అనేక అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వార్డులో ఉన్న రోగులను, వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుండి ఏ ఒక్క రోగి కాకినాడ పెద్ద ఆసుపత్రికి వెళ్లకుండా అన్ని సదుపాయాలు అందించాలని ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రవీణ్ ను ఆదేశించారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, రోగులకు ఇచ్చే ఆహారంపై నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెల్లూరు గ్రామానికి చెందిన పి సుబ్బలక్ష్మి అనే మహిళకు 5,000 రూపాయలు, పట్టణానికి చెందిన కొంటె నరేష్ ఆటో డ్రైవర్ కుటుంబానికి 10,000 రూపాయలు తన సొంత నగదును మంత్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీషియా కానీ అందరూ ట్రాక్లోకి వస్తారు కాబట్టి మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్ళకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కుంటున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలని నా మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వితిన్ 3 daysలో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకరి రక్తదానం వల్ల మరో 3 ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రోటరీ బ్లడ్ బ్యాంకులో రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ SCHS రామకృష్ణ, సెక్రటరీ వివివి వర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించిన క్యాంప్ ఆర్గనైజర్స్ ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, ప్రముఖ వైద్యులు SVS రావు పాల్గొని మాట్లాడుతూ రక్తం అన్ని దానాల్లో కన్నా గొప్ప దానమని అన్నారు. ఒకరి రక్తదానం వల్ల మరో 3 ప్రాణాలు కాపాడుతామని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాధిగ్రస్తులకు బ్లడ్ ప్లేట్లెట్స్ అవసరమవుతాయని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు నిర్వహించిన పలువురును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చందు, CH వీర్రాజు, టేకుముడి సూర్యనారాయణ, డాల్ఫిన్ వెంకన్న, అసిస్టెంట్ గవర్నర్ ఉదయ్ భాను, మాచారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్వర్తించి మన సాధించిన కూడా గత 14 సంవత్సరాల మనకి సంస్థలందరూ కూడా మా అప్డేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అడ్వకేట్స్ అసోసియేషన్ అందరూ కూడా మన సాధించినందుకు రామకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వారోత్సవం సందర్భంగా బ్రహ్మాండంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ అలాగే ఏపీఎస్లో కూడా మా సంస్థ ఎంతో సహకరిస్తున్నాం. రోటరీ గోల్డెన్ జూబ్లీ అనేది కాకినాడలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ దొరకడం అనేది అది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతాయి. యాక్చువల్లీ మనకి ఆ ప్రాబ్లం వచ్చిన వరకు దాంట్లో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు యాక్చువల్లీ అన్నప్పుడు. అంటే నా బాబు కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 7 months డెంగ్యూ, అంటే ఏజెన్సీలో ఉండేవాడు, చింతపల్లిలో ఉండేవాడు. అప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి
ఆమ్ని ఆర్కే హాస్పిటల్ వైజాగ్లో అడ్మిట్ అయినప్పుడు ప్లాట్లెట్స్ 20,000కి పడిపోయింది యాక్చువల్లీ. ఆ నైట్లో ఇమీడియట్గా ప్లాట్లెట్స్, అందుకే అడిగాను ప్లాట్లెట్స్ కూడా ఆన్ చేసుకున్నప్పుడు ఆ బ్లడ్ గ్రూప్కి ఆ ప్లాట్లెట్స్ మనకి దొరకడము ఆ 1 అవర్ చాలా అది ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థం అవుతాయి. అదేవిధంగా బ్లడ్ అనేది కూడా కొన్ని రేర్ గ్రూప్స్, కామన్ గ్రూప్స్ వరకు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము. కొన్ని రేర్ గ్రూప్స్ అనేది ఇమీడియట్గా ఆ టైంకి వితిన్ దట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో మనం అరేంజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి ఒక సిచ్యువేషన్స్కి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఇంపార్టెన్స్ కమింగ్ డేస్లో, అంటే కాకినాడ ఒక 10 సంవత్సరం ముందు పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలా తేడా ఉంది. కానీ రోడ్డు కానీ వాహనాలు కానీ చాలా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు ఉన్న వెహికల్ కౌంట్కి ఇప్పుడున్న వెహికల్ కౌంట్కి మీరు కంపేర్ చేస్తారంటే చాలా, అంటే ఈవెన్ 3 times 4 times వెహికల్స్ పెరిగిపోయాయి, మూవ్మెంట్ పెరిగిపోయాయి, పాపులేషన్ పెరిగిపోయింది. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరో లేకపోతే ఉన్న డెవలప్మెంట్ అంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇదన్నింటికి కూడా సొల్యూషన్ అనేది ఇమ్మీడియట్గా మనకి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సినది చేంజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ని సప్లై చేయడం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మీడియా ద్వారా దీన్ని ప్రోత్సహించి, ఎందుకంటే రక్తం ఎంత ఇదున్నా సరే మనం అనుకోవచ్చు చాలా మంది ఎమర్జెన్సీస్లోని ఇప్పుడు ఎలక్టివ్స్లోని ఏదైనా ఆపరేషన్ మనం పోస్ట్ చేస్తూ ఒక 2-3 రోజుల్లో రక్తం ఎక్కించుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఇస్తే రిప్లేస్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ ఎమర్జెన్సీస్లోని అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడలేదు. అండ్ ముఖ్యంగా ఎమర్జెన్సీలో చాలా ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక కేసు ట్రాక్టర్ పాపం పెల్విస్ మీద నుంచి, అంటే అబ్డామిన్ మీద నుంచి పేషెంట్కి వెళ్ళిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడున్న మేము వెంటనే అల్ట్రాసౌండ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో తెలియడానికి ఒక కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేయాలని చెప్పి కొంతమంది డాక్టర్లు నిర్ణయించారు. అయితే పేషెంట్ బీపీ మెయింటైన్ అవ్వట్లేదు. మెయింటైన్ అవ్వనప్పుడు అది కాంట్రాస్ట్ ఇవ్వాలంటే క్రియాటిన్ లెవెల్స్ చేయించాలి. క్రియాటిన్ లెవెల్స్ పరీక్ష అరగంట పడుతుంది. ఈ లోపల మనకి పేషెంట్ దక్కడు. బట్ అంటే డాక్టర్స్ జనరల్గా మెడికో లీగల్గా కూడా కొంచెం ఇదవుతూ ఉంటారు, మనకి ప్రూఫ్ ఉండాలి థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ది లాస్ జడ్జ్మెంట్స్ అయితే ఏంటి, కొన్ని ఎమర్జెన్సీ కండిషన్లో మానవతా దృక్పథంతో ఆలోచించి పేషెంట్ అటెండెన్స్ కన్విన్స్ చేసి వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఓపెన్ చేయమని గైడ్లైన్స్ అని చెప్తున్నారు. అలాగే మేము అటెండెన్స్ కన్విన్స్ చేసి మనకు ప్రాణం కాపాడడం అంటే ముఖ్యం, మిగతా అవన్నీ సెకండరీ. సో వెంటనే ఈ లోపలనే వెంటనే మనం రోటరీ, రెడ్ క్రాస్కి, బ్లడ్ బ్యాంక్స్కి వెంటనే మనం అడగగానే ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్ నుంచి 8 యూనిట్ల పైగా వెంటనే పంపించడం జరిగింది. వాళ్ళకి వెంటనే రెండు క్యాన్లాస్ పెట్టి ఇక్కడ ఒక క్యాన్లా పెడతామంటే ఒక బ్లడ్ తీసుకునే ఇమీడియట్గా అది సెక్యూర్ చేసి మనిషి ప్రాణం కాపాడడం జరిగింది. ఆథరైజ్ బ్లడ్ బ్యాంకు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడలో వచ్చింది కూడా మన గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్. తర్వాత మన రోటరీలో మా గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన వైడి రామారావు రెడ్ క్రాస్లో ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. మన బ్లడ్ బ్యాంక్ కానీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ మనం స్వచ్ఛంగా వ్యక్తులు డొనేషన్ చేయడం వలన ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో తీసుకున్న బ్లడ్ అయితే క్వాలిటీ ఉండదు. అంత ఖరీదైన ఎక్విప్మెంట్ వాళ్ళు తోటి టెస్టులు చేయకపోవడం, ఒక్క బ్యాగ్ని 2 బ్యాగులు చేయడం, డైల్యూట్ చేయడం. వివిధ సామాజిక వర్గాలన్నీ కలిసి ఎంతో భక్తిభావంతో నిర్మించుకున్న తమ చర్చిను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామానికి చెందిన షాలెం బాప్టిస్ట్ చర్చ్ సంఘ క్రైస్తవులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి సంఘ సభ్యులు పెంటపాటి వనజ, పెంటపాటి సురేష్లు మాట్లాడుతూ విజయరాయుడుపాలెంలో తమ తాతగారైన సూర్యారావు 1952లో విజయరాయుడుపాలెంలో షాలెం బాప్టిస్ట్ చర్చ్ను స్థాపించడం జరిగిందని, ఆయన తదనంతరం నుండి తమ తండ్రి జాషువా ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్చ్ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అయితే తమ చర్చ్కు ఎటువంటి సంబంధం లేని కొరమాటి జాన్, విలియం క్యారీ అనే వ్యక్తులు నకిలీ దస్తావేజులు సృష్టించి
చర్చ్ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చ్కు తాళాలు వేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ప్రశ్నిస్తే మహిళలు, ఇతర వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమస్యపై సమగ్ర దర్యాప్తు చేయించి తమకు న్యాయం చేసి క్రైస్తవుల మనోభావాలను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పెద్దలు దోనం సూరిబాబు, జనిపల్లి పుష్ప, బోలా ప్రభాకర్ రాజు, గోడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ అండి. నేను స్థానికంగా మా నాన్నగారు అక్కడ 40 సంవత్సరాలు సేవ చేశారు. వాళ్ళ అబ్బాయిని నేను. కానీ యాక్చువల్లీ మా నాన్నగారు ఎప్పుడు కూడా చర్చి మాదని ఏ రోజు అనలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చి. ఈ విషయంలో కూడా మేము మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా చెప్పారు. ఈ చర్చి విషయంలో కూడా నేను చనిపోయిన తర్వాత చాలామంది వస్తారన్నారు. పేర్లతో సహా చెప్పారు. బొమ్మితి లాజరు, తర్వాత వచ్చేమో జాన్ విలియం కేరీ, కొరమాటి జాన్ విలియం కేరీ, కొరమాటి సంజీవరావు, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆల్రెడీ స్థానికంగా వాళ్ళు అక్కడ ఉండలేదు. 40 సంవత్సరాల తర్వాత క్రితమే కాకినాడ వచ్చేసారు. ఈ బొమ్మితి లాజరాను కూడా ఆల్రెడీ లోదరన్ చర్చి గైగిల్పాడులో ఆల్రెడీ గొడవలు పెట్టి కేసుల్లో కూడా ఉన్నారు. జాన్ విలియం గారు ఆల్రెడీ గ్రేక్ చర్చిలో కూడా మెంబరు. మునుపూరు కూడా గ్రేక్ చర్చిలో కూడా గొడవలు పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. కానీ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరిని జనాలను బెదిరించి, నేను ఆల్రెడీ దుబాయ్లో వర్క్ చేసుకుంటానండి, 3 months ఒకసారి నా మీద కూడా కేసు పెట్టేశారు. ఎందుకంటే తర్వాత మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు, అతనికి సంబంధమే లేదు, అతని మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు, జనాలను కొడుతున్నారు. చర్చి ఈరోజు తాళం వేసేశారు. ఎందుకంటే ఈ చర్చి మా ఒక్కరిదే కదా, కమ్యూనిటీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చిని ఈరోజు వదిలి వెళ్ళాలంటే ఎవరు కూడా మాకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేదాకా కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టముడతామని కూడా నేను మీకు చెప్తున్నాను. నేను అదే సంబంధించిన సంఘ సభ్యురాల్ని. అయితే నాకు 2004లో మ్యారేజ్ అయిందండి. అయితే 2003లో నేను ఆ చర్చిని ఆక్రమించుకోవడానికి వచ్చాను. నా మీద కేసు వేశారు. అన్ని కేసుల్లో నా పేరు పెట్టారు. అయితే నేను ఆ చర్చికి వచ్చింది నేను మ్యారేజ్ అయిన తర్వాత 2004లో నేను ఆ ఊర్లో అడిగి పెట్టాను. అప్పటి వరకు నేను గల్ఫ్ ఏరియాలో పనిచేసుకుంటున్నాను. 2004లో మ్యారేజ్ అయిన తర్వాత 2005 ఫిబ్రవరిలో తిరిగి నేను వెళ్ళిపోయాను సౌదీ అరేబియాకి. ఆయన ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఎవరైతే ఇప్పుడు పరిచయం చేసి 40 సంవత్సరాల నుంచి ఎవరైతే పరిచయం చేశారని చనిపోయిన తర్వాత ఎవరైతే కొరమాటి జాన్ విలియం కేరీ అని ఆయన 2022లో ఆయన చనిపోయిన తర్వాత విజయనగరం ఎంటర్ అయ్యారు. మొదటిసారి నేను చూసింది అదే 2022లోనే. నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యే చర్చిలో. మొదటి వివాహం నాదే అయ్యింది అందులోని. అయితే నేను ఇప్పుడు చూసింది, అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చాలా దారుణాలు జరుగుతున్నాయి. స్త్రీలను కూడా కొడుతున్నారు, అలాగే చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మా మీద లేనిపోయిన కేసులు వేస్తున్నారు. నేను ఒక పేషెంట్ అని కూడా చూడకుండా నా మీద కూడా కేసులు వేస్తున్నారు. అయితే చర్చ ఆక్రమించుకున్నారు ఇప్పుడైతే. అయితే అందులో 2 సంఘాల కింద జరిగి వాళ్ళే చర్చని విడదీసేశారు. ఆ విడదీసిన తర్వాత మేము 2 ఆరాధనలు జరిపించుకున్నాము. 2 ఆరాధనలు కూడా జరిపించకుండా వాళ్ళు మాకు తెలియకుండా రాత్రి కాడ తాళాలు మార్చేసి, తాళం కీస్ అన్ని మార్చేసి తాళాలు వేసేసారు. ఎవరైనా వస్తే మేము కేసులు పెడతామని బెదిరిస్తూ మరి వీధుల్లో పోలీసులు తిప్పుతున్నారు. పోలీసులు తిప్పితే ప్రతి ఒక్కళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు బయటికి రాలేకపోతున్నారు. మా యొక్క గ్రామంలో స్టార్ట్ అయింది. కొందరు వ్యక్తులు మా గ్రామం నుండి వెళ్ళిపోయినటువంటి 32 సంవత్సరాల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి చాలామంది కలిసి వచ్చి మా యొక్క గ్రామంలో 2 భాగాలుగా చేసేసారు. వారి ఇంటి పేర్లను బట్టి ఆ యొక్క కొంతమందిని వారు ఏర్పాటు చేసుకొని మా మీద దాడులు అనేటువంటివి జరిగినాయి. మా మీద కేసులు వేయడం జరిగింది. వాళ్ళు ఆ నాన్ లోకల్ వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు అయ్యి మా మీద యొక్క అజమాయిషీ చేయడం, ఆ విధంగా చర్చిలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అయితే చాలెం బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు 1972 సంవత్సరంలో కొరమటి జాన్ విలియం కేరీ గారి యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు కొంత స్థలాన్ని మందిరం నిర్మించుకోవడానికి సిబిసిఎన్సికి ఇవ్వడం అయితే జరిగిందండి. అందులోనే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించుకోవచ్చు, అందరూ కూడా కూలి పని చేసుకునేటువంటి వ్యక్తులే తప్ప ఉద్యోగస్తులు ఎవరో లేరు. ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చేటువంటి ₹1-10 కానుకలతోనే మేమందరం కూడా కష్టపడి ఆ యొక్క మందిరాన్ని, చర్చిని మేమందరం కూడా నిర్మించుకున్నాం. బొమ్మితి లాజరు, బొమ్మితి దావీదు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా గైగులపాడు లోదరన్ సంఘంలో వాళ్ళు కూడా అక్కడ కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అక్కడ కూడా వాళ్ళు కీలకమైన. కాకినాడ వివేకానంద పార్క్ ఆవరణలో గల జాతీయ స్కేటింగ్ రింగ్ నిర్వహణకు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ ఏడాది పాటు జాతీయ స్కేటింగ్ నిర్వహణకు ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు 21,75,000 రూపాయలకు జీఎస్టీ అదనంగా బహిరంగ వేలంపాటలో దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వేలంపాటలో 5 పాల్గొనడం జరిగిందని, వారిలో ఒకరి దరఖాస్తు తిరస్కరణకు గురికాగా 4 వ్యక్తులు బహిరంగ వేలం ప్రక్రియలో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ వేలం ప్రక్రియలో ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు 21.75 లక్షలకు దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. 21.75 లక్షలతో పాటు జీఎస్టీ కూడా కలిసి కట్టాలని అన్నారు. 14 రోజుల్లో 3 నెలలకు సంబంధించి నగదు జీఎస్టీతో కలిపి చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. నగరంలో ఉన్నటువంటి స్కేటింగ్ రింక్ ఏదైతే ఉందో దాన్ని వార్షిక ప్రాతిపదికన దానిని రెంటల్కి ఇవ్వటానికని టెండర్స్ని పిలవటం జరిగింది. ఈ టెండర్స్లో నిన్న సాయంత్రం వరకు వేసినటువంటి టెండర్స్లో 5 పార్టిసిపేట్ చేశారు. అందులో ఒకరు సర్సి సూర్యనారాయణ అన్న ఆయన టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై అవ్వటం వల్ల అతన్ని తొలగించడం జరిగింది. మిగతా 4 ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారు బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ టెండరింగ్, ఓపెన్ బిడ్డింగ్కి ఆఫర్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ బిడ్డింగ్లో హైయెస్ట్ బిడ్ చేసినటువంటి ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు 21,75,000 రూపాయలు మరియు జీఎస్టీ అదనం, దీని మీద 18% జీఎస్టీ అదనంగా ఉంటుంది. దీనికి కానీ వాళ్ళు హైయెస్ట్ బిడ్ వాళ్ళు కోట్ చేయటం వలన ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఈ బిడ్ ఇవ్వటం జరిగింది. ఇది సంవత్సర కాలానికి 21,75,000 మరియు 18% జీఎస్టీ అదనంగా కూడా చెల్లించడానికి వారు బిడ్ని కోట్ చేశారు. కాబట్టి వారికి ఈ బిడ్ వారికి అవార్డు చేయడం జరిగింది. దీనిని వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తున్నాం. 14 రోజుల్లోపు వాళ్ళు 3 నెలలకి జీఎస్టీతో కలుపుకొని అడ్వాన్స్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన వెంటనే వారికి ఈ స్కేటింగ్ రింక్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జూలై 1వ తేదీ నుండి స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, రీజనల్ డైరెక్టర్లతో మున్సిపల్ మంత్రితో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. రాజమండ్రి రీజనల్ పరిధిలో మొత్తం 8 జిల్లాల్లో 34 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో అక్రమ కట్టడాలపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాగేశ్వరరావు ప్రజెంట్ రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి పోలీస్ ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది. సో ఎస్ట్వేల్ పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 34 కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ ఈ రీజన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ప్రజెంట్ 7 జిల్లాలు చూడడం జరుగుతుంది. యాక్చువల్గా నేను కూడా రీజనల్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ రీజనల్ డైరెక్టర్గా ప్రమోషన్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిడిఎంఐ గారు, ఇంకా వివిధ జిల్లా కలెక్టర్స్ వీరందరూ కోఆర్డినేషన్ తోటి మనకి ప్రజెంట్ అయితే ఈ డయేరియా కేసులు కొన్ని చోట్ల రిపోర్ట్ అయినాయి ఈ రీజన్లో. ముఖ్యంగా మనకి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట కేసెస్ వచ్చినాయి. దాదాపు 30 కేసుల దాకా వచ్చినాయి. నిన్న అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. సో కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ కంటామినేషన్ అంతా ఇష్యూ కాదు, అక్కడ ఫుడ్ ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి, రూరల్ ఏరియాలు కూడా వస్తున్నాయి. సో అది కూడా అలర్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా జూలై 1వ తారీఖు నుంచి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అంతా ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ 28వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్స్, వాళ్ళతో పాటుగా రీజనల్ డైరెక్టర్స్ అయిన మాకు కూడా మన మినిస్టర్ గారి దగ్గర, స్పెషల్ సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి ఈ డయేరియా ఇష్యూస్, అదేవిధంగా వర్క్ల ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ ఇష్యూ కానీ దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. దానికి కూడా 28వ తారీఖున అందరు కమిషనర్స్, కార్పొరేషన్ కమిషనర్స్, ఎస్సీలు, వాళ్ళతో పాటుగా రీజనల్ డైరెక్టర్స్, మొత్తం స్టేట్ వైడ్గా 4 రీజనల్ డైరెక్టర్స్ ఉన్నారు.
మేము నలుగురు కూడా అక్కడ అటెండ్ అయ్యి దాని మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకొని రక్తదానం చేయాలన్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం ధ్వంసం. కాకినాడ న్యూ ఎన్టీఆర్ బీచ్ సమీపంలో సుమారు 1,65,69,000 అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. జూలై 1వ తేదీ నుండి స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభం. మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.